హాయ్ అండి. అనుకోని అతిథి 15వ భాగం వినండి. భయపడ్డావా? ఆన్సర్ చేయలేదులే. అలాగే వదిలేశాను అంది అఖిల. వెంటనే మొబైల్ తీసి చూసింది. రేఖ పిన్ని అనుకుంటూ ఫోన్ చేసింది. పిన్ని ఫోన్ చేసావా? నేను చూసుకోలేదు. సైలెంట్లో ఉంది. ఫోన్ తీయలేదని కంగారు పడ్డావా? అంది శశి. లేదులే, వీడియో కాల్ చేస్తానుండు. నీ రూమ్ చూద్దామని అంది రేఖ. వీడియో కాల్ చేసింది. రూమ్ అంతా చూపిస్తూ ఇదిగో నా రూమ్మేట్ అఖిల అంటూ అమ్మాయిని పరిచయం చేసింది. హాయ్ అఖిల, నేను రేఖ, శశి పిన్నిని. రూమ్కి వచ్చిన దగ్గర నుండి ఇంతసేపు వరకు ఫోన్ చేయలేదంటే నీతో కబుర్లు వేసిందా అంది. అవునండి, ఇద్దరు ఒకరి గురించి ఒకరు చెప్పుకుంటూ కబుర్లో పడ్డాం. దానికి తోడు మొబైల్ సైలెంట్లో పెట్టిందట, వినిపించలేదు అంది అఖిల. జాగ్రత్తమ్మా, మీరిద్దరు ఎక్కడికైనా బయటికి వెళ్తుంటే ఒకరికి తోడు ఒకరు అన్నట్టు ఇద్దరూ వెళ్తుండండి. మా అందరిలోనూ గారాబంగా పెరిగిన పిల్ల, సొంతంగా వెళ్ళి తనకు కావలసినవి కొనుక్కోవడం కూడా తెలియదు ఇప్పటి వరకు అంది రేఖ. అబ్బా పిన్ని, టైం ఇస్తే నువ్వు ఎవ్వరు బుర్రైనా తినేస్తావు అంది శశి. ఇదిగో నానమ్మ అంటూ సీతమ్మకి ఇచ్చింది రేఖ. ఎలా ఉంది రూము? మేమెవరూ లేకుండా నువ్వు ఎలా ఉంటావో ఏంటో. నువ్వు వెళ్ళిన దగ్గర నుండి దిగులుగానే ఉంది నాకు అంది సీతమ్మ. నానమ్మ, నాకేం కాదు, నేను బాగానే ఉన్నాను. సెలవులు ఇచ్చినప్పుడల్లా ఇంటికి వచ్చేస్తాను. ఇదిగో ఈ అమ్మాయి నా రూమ్మేట్ అఖిల. మేమిద్దరం అప్పుడే ఫ్రెండ్స్ అయిపోయాం. నువ్వు నా గురించి బెంగ పెట్టుకోకుండా నీ కోడళ్ళని సరిగ్గా చూసుకో అంది శశి. కోడళ్ళేమీ చిన్నపిల్లలు కాదమ్మా. ఇక్కడ ఆవిడ కొడుకులు కూడా ఉన్నారు. నువ్వే అక్కడ ఒంటరిగా ఉంటున్నావు, జాగ్రత్త. ముఖ్యంగా అబ్బాయిలతో జాగ్రత్త అంది స్వర్ణ. దానికి లేనిపోయిన ఐడియాలు ఇచ్చేలా ఉన్నావు నువ్వు అంది రేఖ. నేను ఐడియాలు ఇస్తే కానీ తెలుసుకునే పరిస్థితుల్లో లేదు మరి తను. మరీ అంత తెలుసుకోలేనంత చిన్నపిల్ల కూడా కాదు అంది స్వర్ణ. ఇక ఆపండి మీరిద్దరూ. ఎక్కడ దొరుకుతుందా అని చూస్తూ ఉంటారు దెబ్బలాడుకోవడానికి. శశి, అభి కనిపించాడా అంది సీతమ్మ. ఆ, కనిపించాడు. చంద్రంబాబాయ్ చెప్పాడు చూస్తూ ఉండమని. అలాగే అని వెళ్ళిపోయాడు. మళ్ళీ కనిపించలేదు అంది. జాగ్రత్త, ఈసారి కలిసినప్పుడు అతని ఫోన్ నెంబర్ తీసుకో. ఏదైనా మరీ అర్జెంట్ అయితే అతనికి చెయ్యి. కొంచెం లేట్ అయినా పర్లేదు అనుకుంటే బాబాయ్ వాళ్ళు వస్తారు కనుక పర్వాలేదు. మరీ అర్జెంట్ అంటేనే చెయ్యి, అతన్ని ఇబ్బంది పెట్టకు అంది సీతమ్మ. ఇక్కడ అంత అర్జెంట్ ఏముంటుంది? అన్నీ ఇచ్చారు. ఇంకా ఏమైనా అవసరమైతే అఖిల నేను వెళ్ళి తెచ్చుకుంటాం. ఏం అవసరం ఉండదు. ఒకవేళ అవసరమైతే చూద్దాంలే. ఫోన్ నెంబర్ అడిగితే ఏం బాగుంటుంది? ఆ మాట అంటూ అఖిల వంక చూసింది శశి. మహానటి అన్నట్టు ఇమిటేట్ చేస్తోంది అఖిల. వస్తున్న నవ్వును కంట్రోల్ చేసుకుంటూ సరే బాయ్, ఉంటాను, మళ్ళీ రేపు చేస్తానులేండి అని కాల్ కట్ చేసింది. అబ్బబ్బబ్బా, మహానటిని మించిపోయావే అంది అఖిల. మాట్లాడుతుంటే వెనక నీ సైగిలేంటి? నవ్వొచ్చేసింది తెలుసా? కంట్రోల్ చేసుకున్నాను, లేకపోతే దొరికిపోయేదాన్ని అంది శశి. ఆ అబ్బాయితో నీకు పరిచయం ఉన్నట్టు వాళ్ళకి తెలీదా అంది అఖిల. పరిచయం ఉన్నట్టు తెలుసు కానీ ఇంత పరిచయం ఉన్నట్టు తెలీదు అంది. ఏంటి, లవ్వా అంది అఖిల. ఏమో, అదే అర్థం కావట్లేదు. అతను మాట్లాడుతూ ఉంటే వినాలనిపిస్తుంది. అతనితో ఎక్కడికైనా వెళ్ళాలనిపిస్తుంది అంది. మరి ఇంకేంటి, అదంతా లవ్లో వచ్చే ఫీలింగ్సే అంది అఖిల. కానీ మా వాళ్ళందరినీ వదిలేసి కాదు. మా వాళ్ళందరూ కూడా అతన్ని ఇష్టపడి ముందు వాళ్ళు ఓకే చెప్పాక నేను నా ఇష్టాన్ని చెప్తాను అంది శశి. నువ్వేం చెప్పావో నీకు అర్థమైందా? నాకైతే అర్థం కాలేదు. నువ్వు అతనికి ఇంకా ఐ లవ్ యూ చెప్పలేదు అంతేనా? పోనీ నీకు అతను ప్రపోజ్ చేశాడా అంది. అతను కూడా నాకు చెప్పలేదు, కానీ నాకు తెలుసు అతను నన్ను ఇష్టపడుతున్నాడు. నేను అతన్ని ఇష్టపడుతున్నాను కానీ ఇంట్లో వాళ్ళందరినీ వదిలేసి అతనితో పాటు వెళ్ళిపోను. వాళ్ళందరూ ఇష్టపడ్డాక నా ఇష్టాన్ని చెప్తాను అంది. నీకు తెలిసినట్టే అతనికి తెలుస్తుంది కదా నువ్వు తనని ఇష్టపడుతున్నావని అంది అఖిల. ఏమో, అతనికి తెలుసో లేదో నాకు తెలీదు. అతను ఎప్పుడూ నా ముందు నేనంటే నీకు ఇష్టమా అని అడిగినట్టు ప్రవర్తించలేదు అంది శశి. అతనికి నువ్వంటే ఇష్టమని నీకు అర్థమైంది కదా, అలాంటప్పుడు నువ్వు కూడా నీ ఇష్టం చెప్పు. నువ్వు ఇంకా ఆలస్యం చేసావనుకో, ఇంకొకళ్ళు ఎవరో అతని లైఫ్లోకి వస్తారు. ఆ అమ్మాయి ఫాస్ట్గా మూవ్ అవుతుంది అనుకో, ఇక తనతో పడి నిన్ను మర్చిపోవడం గ్యారంటీ
అందుకే ముందుగా నీ ఇష్టాన్ని కూడా అతనికి చెప్పు. అప్పుడు నీకు కట్టుబడి ఉంటాడు. లేదంటే వేరే వాళ్ళు ఎవరైనా అతనికి ట్రై చేస్తే పడిపోవచ్చు అంది అఖిల. అభి ఇప్పుడు లాస్ట్ ఇయర్లో ఉన్నాడు. అలా పడిపోయేవాడైతే ఇప్పటికే పడిపోయి ఉంటాడు. ఇక ఇప్పుడు ఎవరు పడతారులే అంది. సీనియర్ అబ్బాయిలు అంటే జూనియర్స్కి చాలా క్రేజ్ ఉంటుంది. నేను చెప్పాను, తర్వాత నీ ఇష్టం. నేను మీ అభిని చూశాను, చాలా స్మార్ట్ ఉన్నాడు అంది. అంతే అంటావా అంటూ బయట బాల్కనీలోకి వచ్చి అభికి ఫోన్ చేసింది. ఫోన్ లిఫ్ట్ చేయలేదు. లోపలికి వచ్చేసింది. చూసుకుని తర్వాత చేస్తాడులే అనుకుంటూ భోజనాలు చేసి వచ్చి పడుకునే టైంకి మళ్ళీ ఒకసారి చేసింది. అభి ఫోన్ లిఫ్ట్ చేయలేదు. మళ్ళీ చేసింది. తీసి హలో చెప్పు అన్నాడు. ఏమైంది ఫోన్ తీయట్లేదు అంది. ఏమీ అవలేదు. నీ ఇష్టానికి నువ్వు రమ్మని ఫోన్ చేశావు. బయటికి వెళ్ళాలని ఉంది అన్నావు. తీసుకువెళ్ళాను. అక్కడ మీ వాళ్ళని చూసి గోల చేశావు. మళ్ళీ రూమ్కి దింపేయమంటే అది చేశాను. కనీసం థ్యాంక్స్ అయినా చెప్పావా? నువ్వు రమ్మన్నావని నా పనులన్నీ మానుకుని వచ్చాను అన్నాడు. నువ్వే చూసావు కదా, మా డాడీ చిన్నాన్న ఉన్నారక్కడ. అందుకే కదా మనం వెనక్కి వచ్చేసాము. నీకు కోపం వచ్చిందా? సారీ అంది. నీకు నువ్వు కీ ఇస్తే ఆడే బొమ్మలాంటి మనిషి కావాలి. నువ్వు రమ్మంటే రావాలి, వద్దు పో అంటే వెళ్ళిపోవాలి. ఇదంతా టైంపాస్కి చేస్తున్నావేమో అనిపిస్తోంది. సూటిగా అడుగుతున్నాను, నీకు నేనంటే ఇష్టమేనా అన్నాడు. అలా సూటిగా అడిగేసరికి ఏం మాట్లాడాలో తెలియలేదు. మాట్లాడకుండా సైలెంట్గా ఉంది. కాల్ కట్ చేశాడు. కాల్ కట్ అయిపోవడంతో ఏదో తెలియని బాధ, ఆటోమేటిక్గా ఏడుపు వచ్చేసింది. ఏమైంది, ఏడుస్తున్నావా అంది అఖిల దగ్గరకు వస్తూ. నువ్వన్నట్టే జరుగుతోంది. నేనంటే నీకు ఇష్టమేనా కాదా అని అడిగాడు. నేను చెప్పేలోపే కాల్ కట్ చేసేశాడు అంది ఏడుస్తూ. నేను చెప్పాను కదా, ఇప్పుడు అమ్మాయిలు చాలా ఫాస్ట్గా ఉంటున్నారు. ఏ అమ్మాయినా రెడీ అతని బండి మీద ఎక్కి తిరగడానికి. నువ్వు నీకు ఇచ్చిన అవకాశాన్ని వదిలేసుకున్నావు. మళ్ళీ చెయ్యి. అతను కట్ చేస్తే నువ్వు చెయ్యవా అంది. మళ్ళీ ఫోన్ చేసింది. చెప్పు, ఏంటి ఫోన్ చేస్తావు, ఏ విషయం చెప్పవు అన్నాడు. నువ్వు నన్ను విసుక్కుంటున్నావు తెలుసా. నన్ను ఇప్పటి వరకు ఎవరు ఇలా విసుక్కోలేదు అంది. మరి అలాంటప్పుడు మళ్ళీ నాకెందుకు ఫోన్ చేశావు? మళ్ళీ ఎక్కడికైనా తీసుకువెళ్ళాలా? ఇటుపక్క మనిషి ఫీలింగ్స్ని నువ్వు అర్థం చేసుకోలేవులే. నీకు అవసరం కూడా లేదు. మీ వాళ్ళను వదులుకోమని అనట్లేదు, తీసుకువెళ్ళమని. మళ్ళీ తీసుకొచ్చి అక్కడ వదిలేయమంటే నా ఫీలింగ్స్ని అర్థం చేసుకోవా? సరే, ఎందుకు వచ్చింది, వదిలే ఇంకా అన్నాడు. నీ మాటలు చాలా హట్టింగ్గా ఉన్నాయి అంది. నీ చేష్టలు నాకు అలాగే ఉన్నాయి అన్నాడు. ఇప్పుడు నేనేం చెయ్యాలి అంది. నా కోసం ఏమీ చెయ్యొద్దు. నీకెలా చెయ్యాలనిపిస్తే అలా చెయ్యి. వాళ్ళు చూస్తారు, వీళ్ళు చూస్తారు అంటూ భయపడుతూ ఎన్నాళ్ళు? నీకు ఇష్టం ఉంటే ఇష్టం ఉన్నట్టు రా. ఇష్టం లేకపోతే నన్ను వదిలేయి. నాకు ఆశలు కల్పించి మీ వాళ్ళు ఒప్పుకోలేదని నన్ను వదిలేస్తే నా పరిస్థితి ఏంటి అన్నాడు. ఇష్టం లేకుండానే నీతో అంత క్లోజ్గా ఉన్నానా అంది. ఇష్టం ఉంటే, నువ్వు నన్ను ప్రేమిస్తుంటే ఎదురైన ఏ సందర్భానైనా నీకు అనుకూలంగా మార్చుకుంటావు. బెదిరిపోయి పారిపోవు అన్నాడు. ఏమో, నాకు ఇలాంటివన్నీ అలవాటు లేవు అంది. ఇంతకుముందు చాలామందిని ప్రేమించాను కదా, నాకు అలవాటు మరి. ఎవ్వరికీ అలవాటు ఉండదు. ఇష్టమైన వాళ్ళ కోసం ఏం చేయడానికన్నా వెనకాడం అంతే అన్నాడు అభి. ఆ తర్వాత ఏమైందో మరో భాగంలో వినండి. థ్యాంక్ యూ.